హనుమకొండ జిల్లాలో స్విమ్మింగ్ పూల్లో తల్లి కూతుళ్ల మృతి కేసు సంచలనంగా మారుతోంది. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలను స్వీకరిస్తూ అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. మృతురాలు ఫర్హతాకు లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భర్త అజారుద్దీన్కు సహకరించింది ఎవరు, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించిన సమయంలో ఫ్యామిలీ బంధువులు ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూడా కూపిలాగుతున్నారు. ఇక నిందితుడు అజారుద్దీన్ సంప్రదించినటువంటి స్కానింగ్ సెంటర్లలో బాధ్యులను కూడా నిందితుడిగా చేర్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తల్లి కూతురుల మృతి కేసుతో పలు స్కానింగ్ సెంటర్లపై జిల్లాలో చర్చ జరుగుతోంది. రైట్, హనుమకొండ జిల్లాలో సంచలనంగా మారినటువంటి తల్లి కూతుర్ల హత్యకు సంబంధించి కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. అసలు ఏ స్కానింగ్ సెంటర్లో ఇలాంటి వివరాలు నమోదు చేస్తున్నారు, అలాగే లింగ నిర్ధారణకు సంబంధించి కూడా ఎవరు సహకరించారు అనే దానిపై కూడా కూపిలాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. సాయి పునేల్ గ్రామ శివార్లోని స్విమ్మింగ్ పూల్ లో చనిపోయినటువంటి తల్లి కూతుళ్ల మృతి కేసులో సంచలనంగా మారింది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తా ఉన్నారు. సాంకేతిక పరమైనటువంటి అంశాలను సేకరిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే ఫర్హత భర్త అజారుద్దీన్ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తారు. మరొక వైపు అసలు ఫర్హతకు లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, భర్త అజారుద్దీన్ ఎవరిని సంప్రదించినప్పుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడు ఎవరు ఉన్నారు, ఫ్యామిలీ వారు ఉన్నారా, బంధువులు ఉన్నారా, అసలు ఎవరు భర్త అజారుద్దీన్ కు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెప్పిన వారు ఎవరు, ఆ స్కానింగ్ సెంటర్లు ఎక్కడున్నాయంటూ కూడా పోలీసులు పూర్తిగా కుప్పిలాగుతున్నటువంటి పరిస్థితులతో ఇప్పటికే కొంతమంది అనుమానితులు కావచ్చు, కొంతమంది స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా తెలుస్తా ఉంది. గతంలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కానింగ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు దాడులు నిర్వహించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై కేసు నమోదు చేసి ఇప్పటికైనా అటువంటి చర్యలకు పూనుకోవద్దు, ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు చెప్తే తప్పకుండా చర్యలు తీసుకుని చట్ట ప్రకారంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడ ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే ఫర్హత ఇద్దరు కూతుళ్లు చనిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మరొకసారి అబార్షన్ చేయించుకోవాలి, మరొకసారి 3 నెలల గర్భిణీ స్త్రీగా ఉంది, మరి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఆ పాపాన్ని తెలిసిన కారణంగానే భర్త అజారుద్దీన్ భార్య ఇద్దరి కూతురులను హత్య చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిందితుడు అజారుద్దీన్ సంప్రదించినటువంటి స్కానింగ్ సెంటర్లలో బాధ్యులను కావచ్చు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే స్కానింగ్ చేశారో వారిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తల్లి కూతుర్ల మృతి కేసుతో పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల తీరు కావచ్చు, పలు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అజారుద్దీన్ కు సహకరించింది ఎవరు, అందుకు సంబంధించినటువంటి వివరాలు అజారుద్దీన్ పై కూడా కొంచెం కూడా అనుమానం రాకుండా కూడా వ్యవహార శైలి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఎంతవరకు ఈ యొక్క కేసు వివరాలు సేకరించారు, అలాగే ప్రస్తుతం ఫర్హత్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మొదటగా భర్త అజారుద్దీన్ ఆత్మహత్యగా ప్రమాదశాత్తు జరిగిన సంఘటనగానే పోలీసులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత పోలీసు తనదైన శైలిలో విచారించినటువంటి నేపథ్యంలో భర్త అజారుద్దీనే భార్యను ఇద్దరి కూతురులను చంపినట్టుగా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. అజారుద్దీన్ కుటుంబం కూడా మొదటి నుంచి మంచిగానే ఉండేది, కలిసిమెలిసి ఉండేది, ప్రమాదశాత్తు జరిగినటువంటి ఘటనని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ మొదటి నుంచి కూడా అజారుద్దీన్ కుటుంబం కావచ్చు, అజారుద్దీన్ కూడా అబార్షన్ చేయించుకోవాలన్నటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కారణంగానే ఫర్హత ఒప్పుకోకపోయినటువంటి నేపథ్యంలోనే ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు అజారుద్దీన్ ఎక్కడెక్కడ సంప్రదించారు, ఎక్కడెక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు, గతంలో 4 ఏళ్ల వ్యవధిలోనే 2 సార్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టుగా తెలుస్తోంది. అప్పుడు ఎక్కడ చేయించారు, ఇప్పుడు ఈ ఇటీవల చేయించినటువంటి స్కానింగ్ సెంటర్ ఏంటి, ఆ స్కానింగ్ సెంటర్ లో ఎప్పటి నుంచి పరీక్షలు చేస్తా ఉన్నారు, ఈ పరీక్షలకు చేయించడానికి కారణాలేంటి, ఎవరి ద్వారా అజారుద్దీన్ లింగ నిర్ధారణ పరీక్షలకు సంప్రదించాలనే చర్యలు అయితే పోలీసులు వివరాలు సేకరించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఈ కేసుతో ఒక ఆసుపత్రి వర్గాల్లో కావచ్చు, ఒక స్కానింగ్ సెంటర్ లో ఒక అలజడి అయితే మొదలైనటువంటి పరిస్థితి. మేము చేయలేదు అంటే కూడా స్కానింగ్ సెంటర్ల వారంతా చెప్పుకునేటువంటి
సిచ్యువేషన్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. పూర్తిగా ఇంకా స్కానింగ్ సెంటర్లు ఎవరైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకున్నాం. ఎవరు చేయకూడదు, ఎవరైనా చేసినట్టు సమాచారం తెలిసినా ఎవరైనా చేస్తే కనుక తప్పకుండా స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు ఎస్బీ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు సూచించినటువంటి పరిస్థితుల బట్టి చూడాలి. ఇంకా ఈ కేసులో ఎంతమంది స్కానింగ్ సెంటర్లపై కేసు నమోదు చేశారు, ఎంతమందిని నిందితులుగా తెలుస్తారో చూడాలి. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.